ఇందులో మెయిన్‌గా దేవదాసీల గురించి అంత క్లియర్‌గా దాని గురించి చెప్పారు కదా! యాహ్! ఈ వ్యవస్థ గురించి మెయిన్‌గా అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఉండింది. తర్వాత లేదు అనేది. ఇంతకు దీన్ని రీసెర్చ్‌లో ఎట్లా మొదలైంది సార్ అసలు? నిజంగా ఉందా సార్ యాక్చువల్‌గా ఆ అయ్యయ్యో! రోజుల్లో కమాన్, అంత కమాన్. ఇది ఘోరంగా? ఎప్పటినుంచో ఉంది. ఓకే. ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా మన సనాతన ధర్మంలో మ్ మనిషి తన వ్యాపకంలో, తన జీవితంలో రకరకాల ఆటుపోట్లు గురవుతుంటారు. హ్మ్. దాని నుంచి రిలీఫ్ కావాలి. ఆత్మానందం అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఫర్ ఎ చేంజ్, బ్లిస్, చిల్ అని వాడుతున్నాం మనం. యాహ్! అన్నిటికన్నా ముందు ఆత్మానందం. అంటే నీ లోపల హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. యాహ్! సో అప్పట్లో ఏంటంటే ఈ ఆత్మానందం కోసము మన ఆ, మహర్షులు కావచ్చు, మన సిద్ధపురుషులు కావచ్చు, భగవద్భక్తులు కావచ్చు, వాళ్ళు చెప్పిన మార్గం ఏంటంటే నవవిధ భక్తులు అంటారు. హ్మ్. 9 రకాల డివోషన్స్ ఉంటాయి. హ్మ్. ఆ రకాల డివోషన్స్లో ఒక డివోషన్ ఆత్మ నివేదనం ఫైనల్. ఆ! అంటే నిన్ను నువ్వు గాడ్కి సమర్పించుకోవడం. ఐ బిలాంగ్స్ టు హిమ్. ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చింది భగవంతుడు, యాహ్! నాకు ఈ టెన్షన్ సుద్రా బాబు అని ఆయనకి అంకితం అయిపోతా. హ్మ్. ఇలా ఒక ఆత్మ నివేదనలో నుంచి వచ్చిన ఒక నాట్య ఫామే దేవదాసి. అందులో నృత్యకారిణులు ఉంటారు. హ్మ్. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ, వాళ్ళు ఉదరపోషణ చేసుకుంటూ, వాళ్ళు పాపులారిటీ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు నృత్య కళాకారులు ఉండేవాళ్ళు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. యాహ్! దేవదాసీలు వచ్చి క్రమేపీ వాళ్ళు ఒక ఆర్గిన్ మొదలై వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు భగవంతుడికి. ఆ గుళ్ళో ఆ దేవుడి సంబంధించి ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆ లీలలన్నీ చేసి. మన మువ్వగోపాల పదాల క్షేత్రయ్య ఆయన ఒక దేవదాసితో ఉండేవారు. ఆయన దేవదాసితో ఇన్స్పైర్ అయ్యారు ఆయన. ఓకే. ఈయన పదాలు రాస్తే ఆమె నృత్యం చేసేది. హుహు. దాని ఇన్స్పిరేషన్స్ అని మన దాసనారాయణ గారు మేఘ సందేశం కూడా తీశారు. యాహ్! సో మనకు అక్కడక్కడ ఈ క్యారెక్టర్స్ కనపడ్డాయి, కానీ డీటెయిల్గా ఎవరు వెళ్ళలేదు. డీటెయిల్‌గా చాలామంది ఈ 30-40 ఏళ్లలో 50 ముందు నుంచి 30-40 అని కాదు, కోర్స్ దేవదాసి వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కొంతమందికి దేవదాసి అంటే ఒక వేశ్య అనుకున్నారు. హ్మ్. వేశ్యలు కారు వాళ్ళు. వాళ్ళు దేవులకి దేవతలకి దాసులు. వాళ్ళు హ్మ్. వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసుకున్నారు, సమర్పించుకున్నారు వాళ్ళు. కానీ బై గోయింగ్ ఆన్ చూసుకుంటే దాన్ని ఈ ఆలయ వ్యవస్థ యాహ్! ఆలయ వ్యవస్థ పెంచి పోషించింది. వాళ్ళకి ఫీడింగ్ కావాలి కదా. అవును. అప్పుడు ఆ ఆలయానికి వచ్చే యజమానులు, జమీందారులు, ధర్మకర్తలు వాళ్ళకి సపరేట్ ఉండడానికి గృహాలు ఇచ్చేవాళ్ళు, ఇల్లులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, వస్త్రాలు, భోజనం అన్నీ చూసుకునేవాళ్ళు. ఒక పూజారిని ఎలా గౌరవించేవాళ్ళు అలా దేవదాసిని గౌరవించేవాళ్ళు. దేవదాసికి కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు. వీళ్ళు డైరెక్ట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ అనేది ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్. అయితే దీని గురించి చాలా డీటెయిల్డ్గా, డీప్గా రీసెర్చ్ చేశారు రాహుల్ డైరెక్టర్. ఓకే. తను బాగా డీటెయిల్గా హ్మ్. చేయబట్టి ఆ క్వాలిటీ వచ్చింది మీకు. ఓకే. ఏంటంటే వేరే మూవీస్‌లలో ఆ దేవదాసీల దాని గురించి ఎక్కువగా చూపించిన సందర్భాలు గానీ, అసలు మీరు ఇందాక అన్నారు చూసారా? దేవదాసీలు అనేటప్పటికీ వాళ్ళని వేశ్యల్లాగా అని ఒక మైండ్ సెట్ అనేది కూడా ఉండింది. కరెక్ట్. కానీ కాదు, ఇలా వాళ్ళ వేరు. అంటే ఏదైనా ఒక మూవీ వచ్చిన తర్వాత దాని గురించి రీసెర్చ్ అనేది ఉదాహరణకి మనం భగవంతుడిగా భావించే రాముడి భార్యని రావణాసురుడు అనే ఒక మహాజ్ఞాని కామించాడు. కామం ఎప్పుడైనా ఎక్కడైనా పుడుతుంది. ఒక దేవదాసిగా నృత్యం చేసే ఆమె నృత్యం చేస్తుంటే ఆహా అద్భుతంగా నృత్యం చేస్తుందని పూలు జల్లిన వాళ్ళు ఉన్నారు, నగలిచ్చిన వాళ్ళు ఉన్నారు, కామించి ఆమెనతో పడుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక వర్గం ఉంది. ఆ టైంలో అలా వర్గం, ఆ క్యారెక్టర్ అలాగే క్రియేట్. ఓకే సార్, సనాతన ధర్మం గురించి మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మరి ఈ సనాతన ధర్మంలో ప్రజెంట్ ఇప్పుడు పాటిస్తున్న వాళ్ళు కానీ అందరూ చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా కానీ మాకు తెలియని విషయం ఏదైనా చెప్పాలనుకునేది ఏదైనా ఉందా? సనాతన ధర్మం వ్యాస్ సబ్జెక్ట్ చాలా పెద్ద సముద్రం లాంటిది, చాలా గొప్ప సబ్జెక్టు. పాటించే వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. మీరు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గమనిస్తున్నారు. ఎంత చిన్న దేశమైనా, అంత పెద్ద దేశమైనా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఈరోజు పొరుగు దేశమైన పాకిస్తాన్లో తిండికి లేదు, 250 రూపాయలు కిలోకి టమాటా. మన దగ్గర టమాటా పాడై బయటపడేస్తున్నారు, ధర గిట్టుబాటు కాక. 2 రూపాయలకి, రూపాయికి, 5 రూపాయలకి, 10 రూపాయలకి అమ్ముతున్నారు. సో చెప్పొచ్చింది ఏంటంటే ఇలా ఇతర దేశాల్లో యుద్ధ బాధలు ఉన్నాయి, ఎవరికి వాడు డిస్టర్బ్డ్గా ఉన్నారు. మన దగ్గర మన ధర్మాన్ని నమ్మని వ్యక్తులు డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప
మిగతా ఎవ్వరూ డిస్టర్బ్ కావట్లేదు, డిస్టర్బ్ చేయట్లేదు. ధర్మాన్ని నమ్మని ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ తల్లి పాలు తాగి, ఈ తల్లికి రొమ్ము గుద్దడానికే పుట్టిన మహనీయులు కొంతమంది పొద్దున్న లేస్తే ఏముంది, అసలు నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, వెళ్ళిపోతాను అని ఏదో పైత్యంగా మాట్లాడుతుంటారు. సనాతన ధర్మాన్ని నమ్మినవాడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకరికి అపకారం చేయడు. ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా వాటిగా చూడడు, సొంత బ్రదర్గా చూస్తాడు. చిన్న చిన్న పరపక్షాలు ఇంట్లో వస్తాయి, అలాగే పక్కింట్లో వస్తాయి, పక్క కులంలో వస్తాయి, పక్క మతంలో వస్తాయి, మళ్ళీ కలిసిపోతారు, కొట్టుకోరు, విడిపోరు, చంపుకోరు. కానీ రీసెంట్ టైమ్స్లో ఒకటి విన్నాను సార్, ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎక్కడో న్యూక్లియర్ బాంబ్స్ జరిగిన ప్రయోగం అనేది చూస్తే ఇన్ని వేల సంవత్సరాల క్రితము ప్రయోగం అనేది జరిగింది ఇది అని ఒకసారి రికార్డ్స్లోకి బ్యాక్ వెళ్తే అది మహాభారతం టైంలో ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించింది అని చెప్పేసి ఆ కనెక్టివిటీ అని చెప్తూ ఉంటే అరే అప్పట్లోనే అంత ఉన్నిందా. అవును, ఎవరైతే న్యూక్లియర్ సృష్టికర్తున్నారో ఆయన ఇది ఓపెన్ హ్యామర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారత. అక్కడ ఆ ఫార్ములా ఏంటి అని తెలుసుకున్నారు. సో ఈవెన్ మన భారతదేశంలో న్యూక్లియర్స్కి ఆద్యులైన అబ్దుల్ కలాం గారు మహనీయులు, ఆయన క్లిస్టల్ క్లియర్గా భగవద్గీతను ఫాలో అవుతారు. ప్రతిరోజు భగవద్గీత చదువుకుంది ఆయన దినచర్య మొదలెట్టారు. ఓకే, ఇలా మనం సనాతన ధర్మం గురించి కానీ పురాణాల గురించి అన్నీ మాట్లాడుకుంటే టైం సరిపోదేమో సార్. నిజంగా అది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ మీరు అన్నట్టు, కానీ మీరు కూడా చాలా మంచిగా సూపర్గా చెప్తున్నారు. నేను మహనీయుల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా విన్నది, నా గొప్పతనం ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి దా పాస్ ఆన్ అనేది చేస్తూ ఉన్నారు చూడండి సార్, అది చాలా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను వేరే గొప్ప వాళ్ళ ద్వారా తెలుసుకోబట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఇది చాలామంది నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన మీద ప్రభావం, మొఘలాయిస్ కానీ బ్రిటిషియన్స్ కానీ మన దేశాన్ని రూల్ చేస్తూ ఇక్కడ దేశ సంపదను దోచుకుంటూ మన వ్యక్తిత్వాలని మన మనస్తత్వాన్ని లోపరుచుకున్నారు. వాళ్ళు ప్రభావాలు చూపించారు. అయితే ఇది సత్యము సనాతనము కాబట్టి మనది ఇంకా అది అలా వెళ్ళిపోయి డిసప్పేర్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక మంచి గాలి వస్తుంది మనకు, ఇంత చల్లగా ఉంది, హాయిగా ఉంది అనిపిస్తుంది మనసు. ఆ గాలి ఎక్కడుంది, కొత్తగా వచ్చిందా? లేదు, నేచర్లో ఉండేదే, వెళ్ళింది మళ్ళీ వస్తుంది, ఇంకో రూపంగా వస్తుంది. సో సనాతన ధర్మం కూడా అంతే, ప్రస్తుతానికి కనపడదు, మళ్ళీ వస్తుంది. సార్ మీ కుటుంబం గురించి సార్, సో అబ్బాయి ఒకరేనా? ఒక బాబు. యాక్చువల్లీ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. మా అన్నయ్యకి 2 కూతుళ్ళు, మాకు 2 అక్క చెల్లెళ్ళు. అంటే అది సిటీలో ఉంటాం, ఓన్ హౌస్. వెరీ పీస్ఫుల్, ప్లెజెంట్, హ్యాపీయెస్ట్, స్పిరిచువల్ ఫ్యామిలీ. ఓకే, ఆర్ట్గా నేను ఒక్కడిని చెడగొట్టాను మా కుటుంబంలో. అదేంటి ఈ కళాకారుడు అనేది ముళ్ళ మీద నడకండి. మనసు ఆత్మానందం ఉంటుంది, కానీ హెడేక్స్ చాలా ఉంటాయి. ఈ 2 తీసుకుంటే వెళ్ళాలి. సూపర్ సార్. ఈ పాడ్కాస్ట్ ద్వారా అయితే బోల్డ్ అన్ని విషయాలు అన్నీ తెలుసుకోవడం అనేది కూడా జరిగింది. నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్గా అనేది కూడా చెప్పారు. ఒక సనాతన ధర్మం గురించి కానీ మీరు చెప్పిన పదాలు కానీ మాకు తెలియని విషయాలు అనేది కూడా షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. రెగ్యులర్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా ప్లెజెంట్గా డిస్కషన్లా జరిగింది. నేను ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అది మన ధర్మం. మన ధర్మం అంటే ప్రతి ఒక్కరి ధర్మం. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలి, ఉండనిస్తూ, అదే సనాతన ధర్మం. కాబట్టి సో మనం ఎలా లా ఫాలో అవుతాము, మనం ఎలా మనల్ని మనం డెకరేట్ చేసుకుంటాము, అలాగా మనం ధర్మంగా ఉండాలి. సో అందుకని నేను నలుగురికి చెప్తానని నాకు ముందు నుంచి అది ఇష్టము. నచ్చినా నచ్చకపోయినా చెప్పడం నా బాధ్యత. అండ్ 19 త్వరలోనే మంచి ప్రాజెక్ట్స్తో నన్ను నమ్మిన వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా వస్తాను. అలాంటి శ్యామ్ సింగరాయ్ లాంటి కళాఖండాలు రావడానికి టైం పడుతుంది, అవి కూడా వస్తాయి. ఈ లోపల ఏదో బతకడానికి 4 సినిమాలు కావాలి కాబట్టి చేస్తాను. డెఫినెట్గా నా ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భారత్కి సంత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది వెబ్ సిరీస్ చేద్దామని. గ్రేట్ స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చేద్దామని. అది ఒక 1000 crores ప్రాజెక్ట్. అది సరైన ఫండర్స్ కావాలి. చేస్తే మాత్రం ఒక అద్భుతం చేయొచ్చు, అద్భుతం. దానికి 10 రెట్లు డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అండ్ సత్యాన్ని రిజిస్టర్ చేసి పర్మనెంట్గా ఉండిపోయేలాగా.
యాజ్ ఎ డైరెక్టర్ కన్నా ఓన్లీ లేదు, కాన్సెప్టే. కాన్సెప్ట్. మంచి దానికి జూనియర్ డైరెక్టర్తో పాటు చేద్దామని. ఓకే. అది కాక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ చేశాను, అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఏ బ్యానర్ అయినా నమ్మాలి సార్. ఇప్పుడు నాని గారు నన్ను నమ్మపట్టి కదండి శ్యామ్ వచ్చింది. నమ్మకుండా ఈయన ఏం చేస్తాడులే అంటే అలాగే ఉంటుంది. డెఫినెట్గా ఆ నమ్మకం వచ్చే వ్యక్తులు నా దగ్గరికి వస్తారు, భగవంతుని నా దగ్గర పంపిస్తారు, మంచి ప్రాజెక్ట్స్ ఇస్తానని నమ్మకం ఉంది నాకు. కానీ మీలో ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా ఉంది సార్. ఆ పాజిటివ్ వైబ్ వల్లే నేను కూడా ఇంత బాగా మాట్లాడాను అనిపించింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ చాణక్య. నైస్.